మనం మార్కెట్ ఎలా ఉందంటే స్లో ఉందని కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. అంత సేల్స్ అంత ప్రైజెస్ ఉన్నాయా, పెట్టచ్చా? సండే రోజు చూస్తే వెంచర్లలో ఫ్లోటింగ్ ఎలా ఉంటుందంటే అక్కడ కొంచెం జాతర అవుతుంది ఎవ్రీ సండే. సో ఈ రూట్లో ఇన్వెస్ట్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ అనేది లాస్ట్ ఒక 3 months బిఫోర్ డిఫరెంట్గా ఉంది. ఈ 3 monthsలో అనేది గ్రోత్ చాలా స్పీడ్ అయిపోయింది. నమస్తే, ఈరోజు మనతో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ లక్ష్మణరావు గారు ఉన్నారు. సో ఆయనతో ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే మనకి సంగారెడ్డి హైవేలో వచ్చిన డెవలప్మెంట్స్ ఏంటి అంటే ఇప్పుడు మనకి 6 lane రోడ్ ఒకటి అక్కడ రెడీ అవుతుంది, దాంతోపాటు కొన్ని ఫ్లైఓవర్స్ కూడా వస్తున్నాయి ఆ రోడ్లో. సో ఈ బేసిస్ మీద ప్రజెంట్ అక్కడ ట్రెండ్ అంటే రియల్ ఎస్టేట్ ట్రెండ్ ఎలా ఉంది, అంటే ప్రైజెస్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, కస్టమర్స్ ఎట్లా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఇట్లాంటి కొన్ని విషయాలు అంతా డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. నమస్తే సార్. సో అయితే ఇప్పుడు చూస్తున్నాం కదా మనకి సంగారెడ్డి హైవేలో రోడ్ వర్క్స్ అయితే బాగానే జరుగుతున్నాయి అండ్ ఫ్లైఓవర్ వర్క్స్ కూడా బాగానే జరుగుతున్నాయి. సో ఇప్పుడు ప్రైజెస్లో ఎట్లాంటి మార్పులు వచ్చినాయి సార్ మనకి? ఇప్పుడు మనము సంగారెడ్డి, ఇప్పుడు మనం హైదరాబాద్ నుంచి ముంబై హైవే చూసుకున్నట్టయితే ఇండియాకి క్యాపిటల్ సిటీ వచ్చేసి ఢిల్లీ. అవును. మరి అదే భారతదేశానికి క్యాపిటల్ సిటీ, ఇంకోటి రెవెన్యూ క్యాపిటల్ సిటీ ఏదంటే మనకు ముంబై. సో ఈ ముంబై హైవే కనెక్ట్ చేసేదే మనకు హైదరాబాద్ నుంచి ముంబై హైవే. మనకు ఫస్ట్ వచ్చేది ఇస్నాపూర్ వస్తుంది, పటంచెరు, ఇస్నాపూర్, ఆ తర్వాత సంగారెడ్డి, పెద్దాపూర్, సదాశివపేట్, ఆ తర్వాత బుదేరా, ఆ తర్వాత జహీరాబాద్. సో ఈ రూట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది సార్. ఎందుకంటే రెవెన్యూ క్యాపిటల్స్ ఇండియాకి ఏదైతే ఉందో ముంబై, ఆ ముంబై హైవేకి ఆనుకొని ఉన్న ప్రదేశాలు కావచ్చు, అక్కడ వెంచర్స్ కావచ్చు, వేసిన వెంచర్లలో ఇన్వెస్ట్ చేస్తే మంచి గ్రోత్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం పటంచెరు చూసినట్టయితే పటంచెరు ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది, ఓవరాల్ వరకు కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. దాని తర్వాత వచ్చేసి మనకు ఇస్నాపూర్ వరకు కూడా అయిపోయింది. ఇస్నాపూర్ అనేది ఒకప్పుడు సెజ్ ఉండేది, ఫార్మా సెజ్ కావచ్చు, ఇండస్ట్రియల్ సెజ్ ఉండేది. సో అది కూడా ఫుల్ ప్యాక్ అయిపోయింది. నెక్స్ట్ రుద్రారం దగ్గరలో మనకు రైట్ సైడ్ వెళ్తే తోషిబా వస్తుంది, లెఫ్ట్ సైడ్లో గీతం యూనివర్సిటీ, చాలా ఫేమస్ యూనివర్సిటీ గీతం యూనివర్సిటీ. ఒక సైడ్ చూస్తే మనకు తోషిబా ఉంది. సో ఇవన్నీ కూడా కస్టమర్లకి ఇన్వెస్ట్ చేయడానికి. ఎందుకంటే కస్టమర్లు ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే జనాభా ఎక్కడుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయాలి. సో ఇది ఏంటంటే మేజర్ రోడ్ అది. సో హైదరాబాద్కి నుంచి ముంబైకి వెళ్ళాలంటే రెవెన్యూ ఏది జరగాలన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. అంబానీ గారు ఎక్కడున్నారు, సినిమా స్టార్స్ ఎక్కడున్నారు, ముంబైలో. సో వీళ్ళంతా కూడా జర్నీ చేయాలంటే ఇదే రోడ్. మనం వెళ్ళాలన్నా వాళ్ళు రావాలన్నా కూడా హైదరాబాద్కి ఇదే రోడ్ యాక్సెస్. సో ఈ రోడ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి ఎక్సలెంట్ గ్రోత్ ఉంటుంది. ఇంకోటి మనం చూసినట్టయితే సదాశివపేట ఉంది. సదాశివపేట అనేది మున్సిపాలిటీ జోన్ సార్. అది కూడా ఎక్సలెంట్ సిటీ, ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అవ్వుకుంటూ పోతుంది. ఇప్పుడు ఒకప్పుడు మనకు సదాశివపేట చూసుకుంటే సదాశివపేట బస్ డిపో దాటిన తర్వాత కేవలం ఒక 1 kilometer వరకు సిటీ ఉండేది. కానీ ఈరోజు బైపాస్ రోడ్ వరకు కూడా సిటీ వచ్చేసింది, అంటే పెరుక్కుంటూ వెళ్ళిపోతుంది అటు సైడ్. అక్కడ బుదేరా వరకు కూడా మంచి గ్రోత్ ఉంది. ఆ తర్వాత మనం నీమ్స్ చూసుకుంటే మనకు ఇక్కడ జహీరాబాద్ దగ్గరలో మనకు నీమ్స్ వస్తుంది, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని వస్తుంది. దాదాపుగా 13,000 ఎకరాల్లో వస్తుంది అది. సో దీని ఎఫెక్ట్ ఎక్కడ పడుతుంది అంటే సదాశివపేట మీదనే పడుతుంది. సదాశివపేట మీద పడుతుంది, దాంతోపాటు జహీరాబాద్. ఎందుకంటే అక్కడ ఉండే ఎంప్లాయీస్ ఎక్కడ ఉండాలి, అక్కడ స్టే చేయాలి. కొంటే సదాశివపేట నియర్ బై అన్న కొనాలి, లేకపోతే జహీరాబాద్ అన్న కొనాలి. సో ఈ రోడ్లో ఎప్పటికప్పుడు డెవలప్మెంట్ అవుతూ ఉంది. రీసెంట్లీ మనం ఒక కంపెనీ చూసి ఒక వేరే వారు వెంచర్ చేశారు. ఒకటే రోజులో దాదాపు 60 ప్లాట్లు అమ్మారు సదాశివపేట. అంటే మరి మనకి మియాపూర్ నుంచి చూసుకుంటే సదాశివపేట చాలా లాంగ్ అవుతుంది కదా సార్. అంత సేల్స్ అంత ప్రైజెస్ ఉన్నాయా, పెట్టచ్చా అని? పెట్టవచ్చు సార్. ఎందుకంటే సార్ ఒకటి ఇప్పుడు మనము సదాశివపేట అనేది మున్సిపాలిటీ జోన్, దానికి ముందు వచ్చేది సంగారెడ్డి అనేది డిస్టిక్ సార్. ఒకప్పుడు మెదక్ డిస్టిక్లో ఉండేది, ఇప్పుడు దాన్ని చేంజ్ చేసేసి మనకు సపరేట్ డిస్ట్రిక్ట్ చేశారు సంగారెడ్డి. సో సంగారెడ్డి డిస్టిక్ చూస్తే, సంగారెడ్డి టౌన్ చూస్తే దాదాపు ఒక 10 kilometer వరకు అటు లోపలికి పెరుక్కుంటపోయింది. సో ఇక్కడ పెద్దాపూర్ వరకు కూడా కనెక్టివిటీ వస్తుంది. ఎందుకంటే ఆ రోడ్ రాబోయే రోజుల్లో 6 lanes రోడ్ అవుతుంది. ఆల్రెడీ మనం చూసినట్టయితే అక్కడ ఆల్రెడీ వర్క్ నడుస్తుంది. మనకు ఇస్నాపూర్ దగ్గర నడుస్తుంది, పెద్దాపూర్ దగ్గర నడుస్తుంది, ఆ చుట్టుపక్కల మనకు రుద్రారం దగ్గర నడుస్తుంది. సో ఈ 6 lanes అందుబాటులోకి వస్తే ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంటుంది ఆ రూట్లో. ఎందుకంటే నీమ్స్ అనేది రాబోయే రోజుల్లో అన్ని కంపెనీస్ ఆల్రెడీ ఉన్నాయి, ఇంకా వస్తున్నాయి కూడా.
సో అవన్నీ రావడానికి దాదాపు ఇంకా 3-4 ఇయర్స్లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది ఆ సేజ్ కూడా కంప్లీట్ అయిపోతే ఆ రూట్లో ఈ రోజు ఉన్న రేట్లకి 5 ఇయర్స్ తర్వాత ఉన్న రేట్లకి చాలా వ్యత్యాసం ఉండొచ్చు. ఎందుకంటే ఈరోజు 15,000 నుంచి 20,000 దాకా నడుస్తుంది ఆ రేట్. అంటే ఏ ప్లేస్లో నడుస్తుంది 15,000 అంటే హైవే ఫేసింగ్ నడుస్తుంది, ఇంకొక 2-3 కిలోమీటర్స్ లోపలికి హైవేకి వచ్చేసి దాదాపు 18,000 నుంచి 22,000 నడుస్తుంది సార్. మనకు సదాశివపేట కానీ ఇక్కడ పెద్దాపూర్ నుంచి మనకు బుదేరా వరకు చూసుకుంటే హైవే ఆనుకునే వెంచర్స్ దాదాపు 18,000 నుంచి 22,000 23,000 నడుస్తున్నాయి. అలాగే మనము టూల్ గేట్ మనకు అక్కడ కంకోల్ టూల్ గేట్ వస్తుంది. కంకోల్ టూల్ గేట్ తర్వాత మనకు 15, 14, 16, 17 వరకు ఆ రేంజ్లో నడుస్తుంది. మనం ఇంకా కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి, లోపలికి వెళ్తే మనకు 10,000 నుంచి 12,000 దాకా దొరుకుతుంది. సో అక్కడ అంతా కూడా డిటిసి పరిధిలోకి వెళ్తే మనకు 15,000 నుంచి 15,000 లోపే, అంటే మనకు 12 నుంచి 15 మధ్యలో నడుస్తుంది. సో అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి హైవేలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి 5 ఇయర్స్లో దాన్ని ట్రిపుల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆ రోడ్ పెద్దగా అవుతుంది, అది నేషనల్ హైవే, అది కూడా నేషనల్ హైవే కాబట్టి ఇక్కడ ముంబైని కలిపే రోడ్ కాబట్టి అది ఎప్పుడు బిజీ ఉండే రోడే. దాదాపుగా మనం కంకోల్ టూల్ గేట్ కదా చూస్తుంటే ఒక రోజులో 450 ట్రక్స్ జర్నీ చేస్తాడు. అంటే అంత ట్రాన్స్పోర్టింగ్ ఉంది ఆ రోడ్లో. ఎందుకంటే ముంబైకి హైదరాబాద్కి అంత ఫ్లోటింగ్ ఉంది. సో 450 ట్రక్స్ అంటే నాట్ ఏ జోక్. సో అంత ఫ్లోటింగ్ అయ్యే ఆ రోడ్లో ఎప్పుడు బిజీ ఉండే రోడ్ అది. మనకి ఇక్కడ షాద్నగర్ అయితే ఎలా బిజీ ఉంటుందో సేమ్ నెక్స్ట్ వచ్చేది సదాశివపేట సంగారెడ్డి రోడ్డు ముంబై హైవే. ఈ రోడ్లో ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి డెఫినెట్గా మంచి రేట్స్ ఉంటుంది. రీసేల్ కూడా అలాగే డిమాండ్గా అమ్ముకునే ఛాన్సెస్ ఉంది అక్కడ. సరే సార్, పెద్దాపూర్ దగ్గర ప్రైజెస్ ఎలా ఉన్నాయి సార్? పెద్దాపూర్లో మనకి చూసినట్టయితే రీసెంట్లీ మనకు రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ వచ్చింది కాబట్టి పెద్దాపూర్ దగ్గర నుంచే రీజనల్ రింగ్ రోడ్ వెళ్తుంది సార్. ఈ పెద్దాపూర్ దగ్గర మనకు అక్కడ ఎంత నడుస్తుందంటే మనకు రోడ్కు హైవే వెంచర్లో వస్తే మనకు 20,000 వరకు నడుస్తుంది. కొంచెం లోపలికి వెళ్తే 15,000 వరకు నడుస్తుంది. సో ఇక్కడ పెద్దాపూర్ సంగారెడ్డి పెద్దాపూర్ అనేది పెద్ద డిస్టెన్స్ ఏం లేదు. ఎందుకంటే సిటీ అంతా పెరుగుతూ పోతుంది. ఆ సంగారెడ్డి దగ్గరలో మనకు మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ వచ్చాయి, హాస్పిటల్స్ కూడా వచ్చాయి సంగారెడ్డిలో. సో ఇదంతా కూడా రాబోయే వితిన్ ఒక 1.5 ఇయర్లో సంగారెడ్డి అండ్ పెద్దాపూర్ కలిసిపోయే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మధ్యలో చిన్న గ్యాపే ఉంది. సో ఇది రాబోయే రోజుల్లో సంగారెడ్డి కలిసిపోతుంది పెద్దాపూర్, ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. సో రీజనల్ రింగ్ రోడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి నందికంది తర్వాత వచ్చేసి సదాశివపేట. సో ఈ క్లస్టర్ కూడా షాద్నగర్ మనకు సంగారెడ్డికి దగ్గరలో ఉన్నాయి. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రోడ్ కొనాలనుకుని రోడ్లో నేను కమర్షియల్ కావాలనుకుంటే కమర్షియల్ అయితే దాదాపు 55,000 నడుస్తుంది అక్కడ. నేను ఒక ఎంక్వైరీ చేసినప్పుడు రోడ్కే కావాలి, రోడ్ ఫేసింగ్ కావాలి, కమర్షియల్ కావాలంటే 55,000 నుంచి 65,000 చెప్తారు. అదే లోపల రెసిడెన్షియల్కి వెళ్తే 30-35 నడుస్తుంది. సో ఈ పెద్దాపూర్ అంటే చాలా రాబోయే రోజుల్లో రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది కాబట్టి అక్కడ కూడా ఎక్కువ ఎగ్జిట్ వస్తుంది. మనకి ఎట్లయితే రీజనల్ రింగ్ రోడ్కి ఎలా అయితే ఎగ్జిట్ వస్తుందో మనకు పెద్దాపూర్ దగ్గర కూడా ఎగ్జిట్ వస్తుంది. సో ఈ క్లస్టర్ అంతా కూడా మంచి హెవీ డిమాండెడ్. అందులో అది హెచ్ఎండిఏ పరిధిలో ఉంది. అది నెక్స్ట్ వచ్చేసి సదాశివపేట. ఈ సదాశివపేట నుంచి మనకు బుదేరా వరకు చూసుకుంటే అక్కడ 20 నుంచి 23 నడుస్తుంది హైవే ఫేసింగ్. లోపలికి వెళ్తే మనకు 15,000 వరకు నడుస్తుంది. సో ఆ క్లస్టర్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా మంచి గ్రోత్ ఉంటుంది. బాగా మంచి ప్రైజెస్ అయితే చెప్తున్నారు, బట్ మార్కెట్ చూస్తే మాత్రం చాలా డల్గా ఉంది, స్టాగ్నెట్ అయిపోయింది. వచ్చే కస్టమర్స్ రావట్లేదు బయటకి, అండ్ ఎవరు ఇన్వెస్ట్ చేయడానికి రెడీగా లేరు అనేది ఒకటి బాగా అనిపిస్తుంది. బట్ మీరు చెప్పే ప్రైస్ చూస్తేనేమో బాగా ఎక్కువగా ఉన్నాయి అనిపిస్తుంది. అంటే మార్కెట్ నిజంగా అట్లా రెస్పాండ్ అవుతుందా సార్? మీరు సండే రోజు ఒకసారి మీరు ఎంక్వైరీకి వెళ్ళండి. సండే రోజు చూస్తే వెంచర్లలో ఫ్లోటింగ్ ఎలా ఉంటుందంటే అక్కడ ఒక జాతర అవుతుంది ఎవ్రీ సండే. మీరు సదాశివపేట నుంచి జహీరాబాద్ వరకు చూడండి, ఏ వెంచర్లో చూసినా కూడా దాదాపుగా 500 మంది కస్టమర్స్ వస్తున్నారు అక్కడ. ప్రతి వెంచర్లో అలాగే. అంటే కొనేవాళ్ళు ఉన్నారు సార్. మనం మార్కెట్ ఎలా ఉందంటే స్లో ఉందని కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు, అనేవాళ్ళు అంటూనే ఉన్నారు. సో కొనేవాళ్ళు కొనేసి హరాంగా ఉంటున్నారు, కొంటాం అని అలాగే వెయిట్ చేస్తున్నారు. కానీ కొనాలి, ఈ రైట్ టైం ఇదే. కొనాలనుకున్న వాళ్ళకు రైట్ టైం ఇదే, ఈ టైం. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. హైదరాబాద్ మార్కెట్ అనేది లాస్ట్ ఒక 3 months బిఫోర్ డిఫరెంట్గా ఉంది. ఈ 3 monthsలో అనేది గ్రోత్ చాలా స్పీడ్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ అన్నీ ఇప్పుడు మనకు ఇక్కడ సదాశివపేట చూసుకుంటే, జహీరాబాద్ చూసుకుంటే ఈ క్లస్టర్ అనేది కూడా మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే అక్కడ నేమ్స్లో కూడా కొత్త కంపెనీస్ వచ్చాయి. లాస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అక్కడ కొత్త కంపెనీస్ కూడా ఎస్టాబ్లిష్ భూమి పూజ కూడా చేశారు. సో దానివల్ల కూడా ఈ రూట్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది మార్కెట్. ముంబై హైవే బెస్ట్ ప్లేస్ సార్. ముంబై హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా జహీరాబాద్ అప్ టు జహీరాబాద్. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే మనకు జహీరాబాద్ తర్వాత మనకు బీదర్ వస్తుంది. సో బీదర్ దగ్గర కూడా ఎయిర్పోర్ట్ ఉంది.
సో రేపు పొద్దున మనకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎలా అయితే మనకు షాద్ నగర్ క్లస్టర్ ఎలా ఉందో ఈ ముంబై హైవే వాళ్ళకు కూడా బీదర్ని బేస్ చేసుకొని కూడా తీసుకుంటాం. ఎందుకంటే బీదర్ దగ్గర బీదర్కి మనకు తెలంగాణ బార్డర్కి బీదర్, అక్కడ కర్ణాటక బార్డర్కి బీదర్ మెయిన్ సిటీ, ఆ సిటీ దగ్గరే మనకు ఎయిర్పోర్ట్ వస్తుంది. సో ఆ ఎయిర్పోర్ట్ ఎందుకు బేస్ చేసుకోవాలంటే నేమ్స్ గురించే. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ డైరెక్ట్ వచ్చి శంషాబాద్ నుంచి మళ్ళీ అక్కడ జైరాబాద్ ట్రావెల్ చేయాలంటే కష్టం. అదే బీదర్లో దిగి జస్ట్ 1 అవర్లో మనకు అక్కడ నేమ్స్ రావచ్చు. సో అందుకని అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి నేమ్స్ని బేస్ చేసుకొని కానీ, లేదంటే సదాశివపేట టౌన్ బేస్ చేసుకొని, అక్కడ జహీరాబాద్ టౌన్ బేస్ చేసుకొని హైవేలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా ఎక్సలెంట్ గ్రోత్ వస్తుంది. రాబోయే రోజుల్లో మంచి రిటర్న్ తీసుకుంటారు వాళ్ళు. సో మా కస్టమర్స్ ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ సంగారెడ్డి హైవేలో ఒక మంచి ప్లాట్ చూపించండి, ప్రాపర్టీ చూపించండి అని మిమ్మల్ని సజెషన్ అడిగితే కనుక వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎట్లా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి? ఒకసారి డీటెయిల్స్ షేర్ చేయండి. మా దగ్గర మంచి సదాశివపేట దగ్గరలో ఉన్నాయి, జహీరాబాద్ దగ్గరలో ఉన్నాయి మన వెంచర్స్. సో మీకు ఎవరికైనా మంచి ప్లాట్స్ కావాలి, రేపు పొద్దున మంచి రిటర్న్స్ రావాలనుకునే ప్లాట్స్ మా దగ్గర ఉన్నాయి. సో నన్ను కాంటాక్ట్ అయ్యే నంబర్ 9985461478. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.